ఇక కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే సుమారు 25 నుంచి 30 వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారంట. అంటే బీజేపీతో ఎందుకు టచ్లో లేరు, కాంగ్రెస్తో ఎందుకు టచ్లో ఉన్నారంటారు? ఇప్పుడు సార్ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పిసిసి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ సీఎం అయిండు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయి, అవునా కాదా? అన్ని సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఇప్పుడు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మేము గేట్లు ఎత్తాము అని అంటున్నారు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి, ఇదే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీలు మారిన వాళ్ళని తరిమి కొడతారు అని చెప్పినటువంటి మాట మర్చిపోయాడా? ఈ రోజు నిన్నటి మొన్నటి మేనిఫెస్టోలో కూడా వాళ్ళు ఫిరాయింపుల చట్టానికి సంబంధించినటువంటి ఎవరైతే ఫిరాయింపులను ఉల్లంఘిస్తారో వాళ్ళ యొక్క శాసనసభ కానీ లోక్సభ కానీ వాళ్ళ ఎమ్మెల్సీ కానీ విత్ ఇన్ ద టైంలో రద్దు చేస్తాం, అది డిస్క్వాలిఫై అయ్యే విధంగా ఒక చట్టాన్ని తీసుకొస్తాం, రాజ్యాంగంలో సవరణ తీసుకొస్తామని చెప్పని ఈరోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అక్కడేమో మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమో అటువంటి పాయింట్స్ ఉంటాయి, ఇక్కడేమో రాష్ట్రంలో నేను గేట్లు ఎత్తాను, 1 గేట్ ఎత్తాను, 2 గేట్లు ఎత్తాను అని అనడం ఎంతవరకు సబబు? చెప్పండి, మీరే చెప్పండి. ఒక ప్రస్తుత సమాజంలో జరుగుతుంది. పడగొడతాం అని అంటున్నారండి. అందుకుంటే బహుశా ఎవరు పడగొడతామంటున్నారు? ఎవరైనా సరే అండి, మొత్తానికి ప్రతిపక్షంలో ఎవరైనా సరే మేము పడిపోతుంది పడగొడతాం అంటున్నారు. ఒకరు పడగొట్టాల్సిన అవసరం లేదు సార్. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి ఒక గ్రూపు, బట్టి విక్రమార్క ఒక గ్రూపు, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ఒక గ్రూపు, రేవంత్ రెడ్డి ఒక గ్రూపు, 4 గ్రూపులు పై సార్ ఇంకా చాలా మంది గ్రూపులు ఉన్నాయి. ఈ పొన్నం ప్రభాకర్ ఒక గ్రూపు. వాళ్ళకే అసలు ఈరోజు వాస్తవంగా నేను ఒక విషయం చెప్తాను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ 6 గ్యారెంటీల కంటే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీతో ఉద్యమ పార్టీలో ఆయన పెట్టినప్పుడు ఉద్యమంలో వచ్చినటువంటి ప్రభుత్వానికి మేము మద్దతు తెలిపాము. ఎప్పుడైతే వచ్చిన తర్వాత అది ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీ అయిపోయి రాజకీయంగా వాళ్ళ కుటుంబానికి మొత్తము ధనార్జన వాళ్ళకి ఉపయోగపడేలాగా జరుగుతున్న సందర్భంలో పైపెచ్చు ప్రజలను పట్టించుకుపోగా అధికారులు ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి పిఆర్ఎస్ పార్టీని గద్దెదించాలి అని వాళ్ళ పొగరును అణగదొక్కాలి అనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వీళ్ళేం చేస్తున్నారు? సేమ్ అదే ట్రాక్ ఉంది, అంతకంటే డబుల్ ట్రాక్లో నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. దీన్ని కూడా ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతుంది. అతి త్వరలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను రాష్ట్రంలో, రాసుకోండి ఈ వేదికగా చెప్తున్నా, 10కి పైచిలుకు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇక హైదరాబాద్ మాధవీలత గారికి Y+ కేటగిరీ ఇచ్చారండి. అవును, ఏంటంటారు విశేషం? అది ఇప్పుడు పోలీసు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో అక్కడ ఆమెకి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అని రిపోర్ట్ వెళ్ళినటువంటి సందర్భాల్లో హైదరాబాద్కి ఈరోజు మాధవీలత గారు చాలా ఉద్వేగంగా ఈరోజు ప్రజల్లోకి చొచ్చుకోబోతున్నారు. ఆవిడ చేసిన సేవలు కానీ, అదే ఆమె చేసినటువంటి సేవలు కానివ్వండి, ధార్మికంగా కానీ, సమాజంలో కొన్ని మంచి పనులు కానీ, ఇవన్నిటితో పాటు ఈరోజు చాలా దూసుకుపోతున్నారు. సో దూసుకుపోతున్న సందర్భంలో కొన్ని థ్రెట్టింగ్ కాల్స్ రావడం జరిగింది. ఆ థ్రెట్టింగ్ కాల్స్కి సంబంధించి ప్రభుత్వము వై కేటగిరీ భద్రతనివ్వడం కూడా జరిగింది. అంటే 11 మంది కానిస్టేబుల్స్ ఉంటారంట, 3 ఇంటి దగ్గర ఉంటారు, ఇంక మిగతా 8 నలుగురు ఒకసారి షిఫ్ట్, ఇంకో 4 షిఫ్ట్. అదే సార్, ఇప్పుడు మామూలుగా ప్రజాక్షేత్రంలో ఎన్నికల సందర్భంలో ప్రతి క్యాండిడేట్కి భద్రతగా ఖచ్చితంగా
మీరు బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఇండిపెండెంట్గా అభ్యర్థికి కూడా భద్రత కల్పించేటువంటి ఆలోచన అది ఒక ఇది ఎలక్షన్ కమిషన్కి ఉంది. సో కాకపోతే ఈ హైదరాబాద్ పార్లమెంటు ఈరోజు దేశంలో కూడా ఒక ప్రత్యేక చర్చ నడుస్తుంది. హైదరాబాద్ పార్లమెంటు గురించి ఈరోజు అసదుద్దీన్ ఓవైసీకి అపోజిట్గా నిలబడినటువంటి కోంపల్లి మాధవలత గారు ఈరోజు దేశంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణతో ఈరోజు ఆమె ఒక మహిళా శక్తి, అది శక్తిగా ఈరోజు ఆమెను చూస్తున్నారు. సో ఆమె ఖచ్చితంగా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీరు అన్నట్టు 10 పైన వస్తాయంటారు ఎంపీలు. ఖచ్చితంగా 10కి పై చిలుకు స్థానాలు రేపు తెలంగాణలో లోక్సభలో గెలవబోతున్నాం. బికాజ్ ఆఫ్ ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మోదీ ఒక మాకు ఫిగర్, ఆయనే మాకు మోదీ గారే ప్రత్యేక ఆకర్షణ. 3సారి రాగలరంటారా కేంద్రంలో? 370 పైచిలుకు స్థానాలతో ప్రత్యేక సింగిల్ పార్టీ మెజారిటీతో ఎన్డీఏ మిత్రపక్షాలతో 370 పైచిలుకు స్థానాలు రాబోతున్నాయి. 400 స్థానాలు అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదంతో గత 10 ఏళ్లలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరగనటువంటి మార్పులు చేర్పులు, అదేవిధంగా కొన్ని ఉదాహరణలు చెప్తే ఈరోజు ఇక్కడ ఎల్ఈడి బల్బు ఉంది, మనకి స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి బల్బులు పెట్టినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎల్ఈడి బల్బు 400 రూపాయలు, 350 నుంచి 400 రూపాయలు బిల్లుగా దాన్ని పెట్టి జరిపినటువంటి దేశంలో జరిగింది. అదే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో వచ్చిన తర్వాత అదే ఎల్ఈడి బల్బు ఈరోజు 50 నుంచి 60 రూపాయలు ఖర్చుతో దేశమంతా విద్యుతీకరణ జరుగుతుంది. అదేవిధంగా 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కనీసం మహిళా మూర్తులకు టాయిలెట్స్ లేవు, మహిళా మూర్తులకు గ్యాస్ లేదు, కట్టెల పొయ్యి ఉండింది. ముఖ్యంగా ఈరోజు మహిళా సాధికారత అనేటువంటి లక్ష్యంగా ప్రతి ఇంటికి సబ్సిడీలో గ్యాసు, అదేవిధంగా టాయిలెట్స్. దయచేసి మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు ఇవే అన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా కేటీఆర్ ఏమంటారంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద మేము నోటీస్ ఇస్తాము, కోర్టు ద్వారా నోటీస్ ఇస్తాము, మా పరువు సంబంధించిన విషయం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారండి. ఏమండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనము సోషల్ మీడియాలో ఇవంతా కూడా మీకు వాస్తవంగా మన హక్కు, అది మన హక్కును కానీ ఆయన పరువును తీసే విధంగా మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ బయటకు వచ్చినట్టు వ్యవహారం గురించే కదా మాట్లాడుతున్నారు.